వెల్కమ్ టు బాహువు న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మహానాడు పేరుతో తెలుగు డ్రామా పార్టీ కడప జిల్లాలో కార్యక్రమం. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే అని చంద్రబాబు ప్రకటించారు. ప్రజలే దేవుళ్లు అనే మూల సిద్ధాంతం స్ఫూర్తితో పార్టీ విధానాల్లో నూతనత్వం. అనకాపల్లిలో సినిమా థియేటర్లను తనిఖీ చేసిన మండల తహసీల్దార్ విజయ్ కుమార్. డిఎస్సి పరీక్షకు గడువు పెంచాలని ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద గురువారం లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన. రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లోనే బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు. మహానాడు పేరుతో తెలుగు డ్రామా పార్టీ కడప జిల్లాలో కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజం అంటే కడప జిల్లాలో మహానాడు పెట్టడం కాదు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడం అంతే తప్ప సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు అని జగన్ అన్నారు. మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా టీడీపీ పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. 100 కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్లు వేసి బజార్ చేస్తున్నారు అని ఎంపీ అవినాష్ అన్నారు. మహానాడు కార్యక్రమం పెట్టుకుంది. నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు. కడపలో మహానాడు పెట్టారు. రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి, రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు. కానీ ఈ 2 రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి పరనింద. ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
కేవలం వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగులు వేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం వందల కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. ఈరోజు బాగానే ఉంటుంది మీకు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మొన్న 2024 ఎన్నికల్లో 7 స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది, కష్టపడితే మరో 3 స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటితో అందరికీ తెలుసు. మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికీ తెలుసు. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీరు ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు స్పష్టంగా ప్రతి ఇంటికి మీ సంతకంతో మీరు మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో ఇచ్చి 18 ఏళ్ళు దాటితే చాలు ప్రతి మహిళకు 18,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఉచిత బస్ అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 20,000 రూపాయల రైతు భరోసా ప్రతి ఏడాది ఇస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. ఇది మీ ట్రాక్ రికార్డ్ సంవత్సరం రోజుల్లో. ఈసారి ఎన్నికలు వస్తే 10కి 10 కాదు కదా, మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. అటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు. రైతులు, మహిళలు, నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే అని చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు టీడీపీ పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్ కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్న నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. మొన్నే జిందాల్తో మాట్లాడా, నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసం పార్టీని స్థాపించారో వాటిని సహకారం చేసేందుకు పునరంకితం అవుదాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మూల సిద్ధాంతం స్ఫూర్తితో పార్టీ విధానాల్లో నూతనత్వం తెచ్చేందుకు మహానాడులో ప్రకటించిన 6 శాసనాలను ఆయుధాలుగా చేసుకుందామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నిత్య శ్రామికుడు, నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, యువగల రథ సారథి, కార్యకర్తల గుండె చప్పుడుగా కొండంత అండగా ఉన్నటువంటి యువ నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతర మహారథులు, కుటుంబ సభ్యులు, అలాగే కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా విజయవంతం చేసినటువంటి మా కార్యకర్త సోదర సోదరీమణులు అందరికీ కూడా మహానాడు వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశపెడతాం. గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్నె తెచ్చినటువంటి ఒక నాయకుడు, పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంలా ఉన్నటువంటి వ్యక్తి, ఇటు పార్టీకి అటు క్యాడర్కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు. ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద పెహల్గాంలో 22 ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిచివేసింది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. అందులో 2 మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకుంటే ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని హెడ్ షాట్లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచుల ఆడబిడ్డలు అక్కడ చూస్తుంటే ఆ ఉగ్రవాదులు జా మోదీకో బతా అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో సాహసంతో ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా బొట్టు తుడిపేయాలని చూశారో ఆ బొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి 20 నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 ఎంచి స్థావరాల్ని భూస్థాపితం చేసి 81 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి ఘనత మన భారతదేశం, మన సైనిక దళాలు, రక్షణ దళాలు, వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అందుకనే మన రాజకీయ తీర్మానంలో మన దేశ అనకాపల్లిలో సినిమా థియేటర్లో తనిఖీలు చేసిన మండల తహసీల్దార్ విజయ్ కుమార్, షిరిడి సాయి, పర్తి సాయి, శ్రీ సత్యనారాయణ వన 192 థియేటర్లలో రికార్డులు, ఫైర్ సిస్టమ్, తినుబండారాల ధరలు, త్రాగునీరు, శానిటేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తహసీల్దార్ తాగునీరు, ఫైర్ సిస్టమ్, తినుబండారాలు అధిక ధరలను అమ్మడం గుర్తించినట్టు మీడియాకు తెలిపిన తహసీల్దార్ దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఆదేశాలను అనుసరించి మన జిల్లా యంత్రాంగం వారు ఆకస్మిక తనిఖీ చేయమన్నారు థియేటర్లన్నీ కూడా. ఇక్కడ మనకి అనకాపల్లిలో ఒక 8 థియేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎస్విసి థియేటర్ దగ్గర ఉన్నాము. ఈ థియేటర్లో మొత్తం అన్ని పైపుల ఫైర్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, రికార్డ్ మెయింటెనెన్స్, తర్వాత షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. కొంచెం శానిటేషన్ ఇష్యూ ఉన్నది ఇక్కడ, అది కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఫైర్ ఏదైతే ఉందో ఫైర్, తర్వాత లైటింగ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది, అది కూడా చెప్పాను. అది కూడా త్వరలోనే చేయిస్తాము. ఈ లైసెన్స్ అయితే ఉన్నది, బట్ చిన్న మోడిఫికేషన్స్ చాలా అవసరం ఉంది ఇక్కడ. అవన్నీ కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. చేపిద్దాము. జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను వాళ్ళ దృష్టిలో పెట్టి ఇమీడియట్గా రెక్టిఫై అయ్యేటట్టు నేను చూస్తాను. తినుబండారాల మీద హైక్ ఉంది, కొంచెం రేట్స్ మిగతా థియేటర్లకి దీనికి కొంచెం రేట్స్ హైక్ ఉంది. అది కూడా నేను అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దానిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఫ్లోర్కి ఏమైనా దీన్ని ఆపడం కానీ ఏమైనా జరుగుతుంటారా? ఆపడం షోస్ ఏమీ అవ్వట్లేదు కదా. షోస్ కాదు, అది ఎంఆర్పి రేట్లను నేను ఇమీడియట్గా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి దానిపై కూడా తగ్గించే దిశగా మనం చర్యలు తీసుకుంటాం. మన లోకల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్కి అనుగుణంగా ఇక్కడ పెట్టేటట్టు, ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ వాడేటట్టు. అంతే సార్. ఇక్కడ పై ప్రోడక్ట్స్ కన్నా మన లోకల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడామని చెప్తాం. డిఎస్సి పరీక్షకు గడువు పెంచాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. పరీక్షకు సన్నద్ధం కావడానికి కనీసం 90 రోజుల గడువు ఉండాలని అభ్యర్థులు కోరుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ కూడా డిఎస్సికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు. మరి దీనికి సంబంధించి వారు తెలియజేసినటువంటి బాధలు, కష్టాలు విన్న తర్వాత ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి అని నేను ఈ ఉద్దేశంతో
ఈ ప్రభుత్వంలో మరి ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రజాప్రతినిధిగా, అలాగే ఒక పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, అయ్యా మీ అందరికీ నేను తెలియజేసేది మెగా డిఎస్సి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కింద మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు తీస్తామని మీరు చెప్పారు. ఒక ఏడాదిలోనే అని చెప్పారు. ఓకే, నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది. 16,347 ఉద్యోగాలకు జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖు వరకు, మరి 30వ తారీఖు నుంచే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎలా తయారైందంటే, విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నవాడికి మనం భోజనం పెడుతున్నామా, ఆకు వేసి భోజనం పెడుతున్నామా, ఆకుని లాగేస్తున్నామా, అసలు ఏం జరుగుతుంది? చాలా ఘోరమైన పరిస్థితులు. నేను చాలామంది మరి డిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్స్తో, మెగా డిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్స్తో నేను ఈరోజు మాట్లాడాను. అసలు ఏంటి మీ బాధ? ఇంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు కదా, రెస్పాండ్ అవ్వమని చాలామంది ఫోన్ చేస్తున్నారు, అసలు ఏంటి నాకు క్లారిటీగా చెప్పండి అని. అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాను. వాళ్ళు చెప్పిన మాటల్లో జెన్యూన్ పాయింట్స్ ఉన్నాయి. జెన్యూన్ పాయింట్స్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను. అన్ని సబ్జెక్టుల మీద నేను మాట్లాడదలుచుకోవాలి. ఆ జెన్యూన్ పాయింట్స్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. టీం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్. బట్ అందరూ ఇనానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సో హ్యాపీ, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం, కొత్త యాక్టర్స్ కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్. సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Putel, third best feature film Lucky Bhaskar, feature film on national integration, communal harmony and social uplift, film Committee Kurol goes to Committee Kurol. Best children's film 35 Chinna Kadakadu, feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurol. Best wholesome entertainment film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I, my friends Andi.
Hi, my friends and individual awards for artists and technicians. Best Director, Shri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Shri Allu Arjun Pushpa 2. Best Leading Actress, Niveda. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద గురువారం లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. దేశంలో ఎక్కడ లేని విధంగా లక్ష్మీపురం టోల్ ప్లాజా సిబ్బంది అత్యధిక టోల్ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం అండి, నా పేరు మహారథి. నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రెసిడెంట్ని. మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ పలాస టోల్గేట్లో భారతదేశంలో ఏ టోల్గేట్లోని లేని విధంగా ఓవర్లోడ్ ఉంది లేనిది కనీసం కాటాకి ఎక్కించి చెక్ చేయకోకుండా రాత్రి టైంలో ఇక్కడికి వచ్చి లారీలను చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పాస్ అవ్వకపోయినట్లయితే పక్క దాంట్లోకి వెళ్ళు, ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అని చెప్పడం. ఓవర్లోడ్ లేదు ముర్రు అన్నా సరే ఓవర్లోడ్ కాటాకి వెళ్ళకోకుండానే మాకు ముందు డబ్బులు కట్టిన తర్వాతే మీరు వెళ్ళాలని అంటాం. ఇది రోజు 1 సంవత్సరం బట్టి ఈ టోల్గేట్లో ఇదే సమస్య అనేది జరుగుతూ ఉంది. టోల్గేట్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. గతంలో కూడా డ్రైవర్ను కొట్టిన సంఘటన జరిగింది. 2-3 డ్రైవర్ల పైన దుర్భాషలాడటం జరిగింది, వారిని కొట్టడం జరిగింది. తర్వాత టోల్గేటు యాజమాన్యం వారికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత రాత్రి ఒక బండిని ఆపేసి ఓవర్లోడ్ లోడ్ అంటే చెప్తే మా డ్రైవర్ గారు పోలీసు వారికి 112కు కాల్ చేసినట్లయితే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది 112. అయినాక పోలీసు వారు వచ్చి మా డ్రైవర్ను తాగేస్తున్నామని చెప్పేసి అక్కడికి తీసుకుని వెళ్ళి పలాస ఊళ్ళో ఆయన విడిచిపెట్టడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 1035 రూపాయలు ఆన్లైన్ చలాన్ కోసారు ఆ లారీకి. అతను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాల. 112కు కాల్ చేస్తే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని 1035 రూపాయలు పెనాల్టీ మా లారీకి వేశారు. టోల్గేట్ సిబ్బందిని ఏం మాట్లాడాల. మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇవాళ ఈ టోల్గేట్లోకి రావడం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు, మీ మీడియా మిత్రులు ఉన్నారు, టోల్గేట్ వారు కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలి. మీరు కాటా పెట్టుకోకుండానే ఇది ఓవర్లోడ్ అని చెప్పేసి ఏంటో మాకు ఇక్కడ ఏదో మిషన్ ద్వారా తెలుస్తుందని అంటున్నారు. మరి మీకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు కాటా పెట్టుకోండి. కాటా పెట్టుకున్న తర్వాత మాకు 5% మార్జిన్ అనేది ఉంది. టన్నుకి 50 కేజీలు మార్జిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకోకుండా మీరు కాటా పెట్టుకోకుండా ముందే డబ్బులు కట్టించు. రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లోని బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇకపై పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఉండబోదని చెప్పారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి రజనీ అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్య ఆరోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. డ్రివెన్ అప్రోచ్ ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్ లో ఏ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ, మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఇలాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే, హాస్పిటల్లో కనుక కూర్చుంటే
ఈ ఏఐ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్ లెవెల్ ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ చూస్తే అయ్యేవే కూడా లేదు. ఏంటంటే ఒకటే విధానం, ఒకటే పద్ధతి.